జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కేవలం తను నిలబెట్టిన 8 మంది అభ్యర్థులను తెలంగాణలో వారి విజయానికే కాక తెలంగాణ రాష్ట్రంలో ఉండే బీజేపీ అభ్యర్థుల యొక్క గెలుపు కోసం ఆయన ప్రచారం ప్రారంభించాడు. పవర్ స్టార్ 22 నవంబర్ బుధవారం వరంగల్ పట్నం హనుమకొండ హంటర్ రోడ్లో పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభ భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ సహకారంతో నిర్వహించారు. ఆయన ప్రధానంగా అక్కడ 2 అభ్యర్థులు ఉన్నారు, 2 బీజేపీనే. వరంగల్ తూర్పు ఎర్రబెల్లి ప్రదీప్ రావు, వరంగల్ పశ్చిమ రావు పద్మ. వారిద్దరినీ వారి గెలుపు కోసం ఓట్లను అభ్యర్థించడానికి అక్కడికి వెళ్తే కనీ విని ఎరుగని రీతిలో, ఊహించని రీతిలో జన ప్రవాహం, నిర్వాహకులకు కూడా ఆశ్చర్యం కలిగించే విధంగా అభిమానులు, ప్రేక్షకులు పవర్ స్టార్ను చూడాలనే సంకల్పంతో పెద్ద ఎత్తున విచ్చేశారు. ఆ సభలో ఆయన చేసిన ప్రసంగ ప్రభావం వల్ల దాదాపు 2 వరంగల్ తూర్పు ప్రదీప్ రావు, ఎర్రబెల్లి ప్రదీప్ రావు ఎవరంటే ఎర్రబెల్లి దయాకర్ రావు యొక్క సొంత తమ్ముడే, ప్రస్తుత గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖ మంత్రి యొక్క తమ్ముడు. ఆయన గెలుపు, రావు పద్మ వరంగల్ పశ్చిమ వరంగల్ వెస్ట్, వాళ్ళిద్దరూ కూడా గెలవటం గ్యారెంటీ అని చెప్పి విశ్లేషకులు భావిస్తున్నారు. ఆ సభకు వెళ్ళిన వాళ్ళే చెబుతూ ఉన్నారు, ఈ 2 గెలిచినట్టే అని మాట్లాడుకుంటున్నారు ఆ సభకు హాజరైన వాళ్ళు. ఆ సందర్భంగా ఆయన ఒకసారి కీర్తిశేషులు ప్రజాయుద్ధ నౌక గద్దర్ని గుర్తు చేసుకున్నాడు పవర్ స్టార్. వాళ్ళిద్దరూ 2009లో ఒకసారి కలిసినప్పుడు మనకి సామాజిక తెలంగాణ రావాలి అనే అంశాన్ని చర్చించుకున్నారు. కానీ ప్రస్తుతం 1200 మంది ఆత్మ బలిదానాల తరువాత 4 కోట్ల మంది పోరాటం చేసిన తరువాత 14 సంవత్సరాల పోరాట ఫలితం తెలంగాణ వచ్చింది. అయితే మేము కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మేము ఇచ్చాం తెలంగాణ ఇచ్చామంటారు. మీరు ఇవ్వాల్సినప్పుడు మీరు అధికారంలో ఉన్నారు కదా, 2004లోనే ఎందుకు ఇవ్వలేదు? పైగా 2004లో కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం టీఆర్ఎస్ కాంగ్రెస్ చట్టాపట్టాలు వేసుకుని కేంద్రంలో కేసీఆర్ కేంద్ర కేబినెట్ మంత్రిగా ఉన్నాడు. రాష్ట్రంలో టీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి పోటీ చేసినాయి. రాష్ట్రంలో కూడా టీఆర్ఎస్ పార్టీ తరపున 6 మంత్రులు కేబినెట్లో ప్రాతినిధ్యం వహించారు. అలాంటప్పుడు 2004లో ఎందుకు తెలంగాణ ఇవ్వలేదు? ఎవరు అడ్డుపడ్డారు? బీజేపీ కూడా ముందు నుంచి కూడా సహకరించడానికి సిద్ధంగా ఉన్నది. కనుక 1200 మంది అభం శుభం తెలవని అమాయకులైన యువతీ యువకుల యొక్క బలిదానాలకు కారణమే ఏంటి? ఈ కాంగ్రెస్ పార్టీ కాదా అని పరోక్షంగా ప్రశ్నించాడు. ప్రస్తుతం వచ్చింది భౌగోళిక తెలంగాణ మాత్రమే, ఎక్కడా కూడా సామాజిక న్యాయం లేదు. కేసీఆర్ దళితుడిని ముఖ్యమంత్రి చేస్తాను, చేయకపోతే తల నరుక్కుంటాను అని డైలాగులు చెప్పిన కేసీఆర్ ఈ రోజున ఏమి సమాధానం ఇస్తాడు? ఎందుకు దళితుడిని ముఖ్యమంత్రిగా పెట్టలేదు? దళితుడికి 3 ఎకరాల భూమి ఇస్తానని హామీ ఎక్కడికి వెళ్ళింది? ఏ మూలకి వెళ్ళింది? ప్రధానమంత్రి మోదీ పెద్ద మనసుతో తెలంగాణ రాష్ట్రంలో 60% ఉన్న బీసీలకు ప్రాతినిధ్యం ఇవ్వాలనే సంకల్పంతో
బీజేపీ అధికారంలోకి వస్తే మొదటి ముఖ్యమంత్రి బీసీ ముఖ్యమంత్రి కాబోతున్నాడని ప్రకటించడాన్ని మరొకసారి పవన్ కళ్యాణ్ గుర్తు చేసుకుని సామాజిక న్యాయానికి కట్టుబడి ఉన్న పార్టీ బీజేపీ, సామాజిక న్యాయాన్ని ప్రోత్సహించే వ్యక్తి మహానుభావుడు ప్రధానమంత్రి మోదీ అని కొనియాడటం జరిగింది. ఇక ఓరుగల్లి స్ఫూర్తితోనే నేను ఆంధ్రాలో రౌడీ రాజ్యాన్ని ఎదుర్కొంటున్నాను, వరంగల్లో రాణి రుద్రమ ప్రతాపం, వరంగల్ పౌరుషమే నన్ను ముందుకు నడిపిస్తున్నాయి అని చెప్పి ఆయన వరంగల్ పౌరుషానికి, వరంగల్ ప్రజలకు కితాబిచ్చాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సున్నితంగా సాగునీటి ప్రాజెక్టుల యొక్క అవినీతి, కమిషన్ల వ్యవహారాన్ని ప్రస్తావిస్తూ తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవిస్తే అవినీతి రహిత తెలంగాణ కావాలని కోరుకున్నారు. ప్రస్తుతం ఉన్నది పూర్తిగా అవినీతిమయమైన పాలకవర్గం అని చెప్పి ఆయన ప్రేక్షకులకు మరొకసారి పారదర్శకమైన నీతివంతమైన పాలన కావాలి అని, అటువంటి పాలన కావాలంటే బీజేపీ జనసేన అభ్యర్థులను గెలిపించమని విజ్ఞప్తి చేయటం జరిగింది. 77 సంవత్సరాల్లో ఉమ్మడి రాష్ట్రంలో ఒక్కసారి 2 సంవత్సరాల పాటు ఒక దళితుడైన దామోదరం సంజీవయ్యకి అవకాశం ఇచ్చారు. 60% జనాభా ఉన్న బీసీలకు 77 ఏళ్లలో ఒక్కసారి కూడా అవకాశం కాంగ్రెస్ పార్టీ కానీ మరే ఇతర పార్టీ కానీ ఇవ్వలేదు. కనుక పెద్ద మనసుతో ప్రధానమంత్రి మోదీ ఆలోచించి బీసీలకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వటం వల్ల ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలోని బీసీలందరూ సంఘటితంగా, ఐక్యంగా, పార్టీ కోసం కాకపోయినా బీసీ అనే బడుగులకు రాజ్యాధికారం అనే నినాదంతో మీరందరూ కలిసికట్టుగా బీజేపీ జనసేన అభ్యర్థులకు మద్దతు ఇవ్వమని తెలియజెప్పాడు. అంటూనే నాకు ధనబలం లేకపోయినా గుండె బలం ఉంది, ఆ గుండె బలంతోనే ఏపీలో ముందుకెళ్తున్నాను. ఇక ఏ విధంగా నేను ఆంధ్రప్రదేశ్లో పర్యటనలు చేస్తున్నాను, రాబోయే సంవత్సరంలో సార్వత్రిక ఎన్నికలు మే నెలలో పూర్తయిన తర్వాత, జూన్ తర్వాత ఆంధ్రాలో ఎలా తిరిగానో తెలంగాణలో కూడా నేను తిరిగి, తెలంగాణలో కూడా జనసేన పార్టీని బలోపేతం చేసి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, గ్రామ స్థాయి, మండల స్థాయి, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ అన్నిటిలో కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా పోటీ చేయడానికి జనసేన పార్టీని సమాయత్తం చేస్తున్నట్టుగా ఆయన ప్రకటించటం అనేది విశేషం. ఇక కాళేశ్వరం ప్రాజెక్టు అది కుంగిపోవటం, అది కూడా నన్ను బాధపెట్టిన అంశం అని చెప్పి ఆయన ప్రస్తావించటం, ఇది నాణ్యమైన పనులు జరగని కారణం వల్ల, అవినీతి వల్ల ప్రపంచంలో ఎక్కడా ఏ ప్రాజెక్టు ఇలా నష్టపోని ప్రాజెక్టు 3 సంవత్సరాల కాల వ్యవధిలోనే అది గంగపాలైపోయింది. పిల్లర్లు కుంగిపోయి బ్లాక్ 7 మళ్ళీ పూర్తిగా కూలగొట్టి పునర్నిర్మాణం చేయవలసిన అవసరం ఉందని నిపుణుల కమిటీ ప్రస్తావించటాన్ని కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆయన సభికుల దృష్టికి తీసుకురావటం అనేది విశేషం. ఆంధ్ర రాజకీయాల గురించి కూడా శుతిమెత్తగా కొద్దిగా చెప్పాడు. ఆంధ్రాలో రౌడీ రాజ్యం నడుస్తూ ఉంది, ఆ రౌడీ రాజ్యాన్ని అంతం చేయడానికి నా వంతు కృషి నేను చేస్తున్నాను. ప్రజాస్వామ్యం ప్రజ్వరిల్లాలి, నీతివంతమైన పారదర్శకమైన పాలన కావాలంటూ నేను తెలంగాణలో ఏమి అధికారం కోసం అర్రులు చాపటం లేదు. ఇక్కడ నాకు కావాల్సింది తెలంగాణలో మార్పు. నేను ఆంధ్రాలోనే అక్కడ అధికారం కోసం, అక్కడ కూడా ప్రజలిచ్చే ఏ అవకాశం ఇస్తే ప్రజలిచ్చే అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నానని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆయన మాట్లాడుతున్నంతసేపు
సభలో కరతాళ ధ్వనులు, చప్పట్లు, కేరింతలు ఒక ఉత్సాహభరితంగా జరిగింది. మామూలుగా పెద్ద పెద్ద మహాసభలు జరిగితే ఈ మీటింగ్ పూర్తయ్యే సమయానికి ఆ సభావేదిక ముందు ఖాళీ కుర్చీలు ఉంటాయి. ఇక్కడ విశేషం ఏంటంటే ఆద్యంతము సభ పూర్తయ్యే వరకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వేదిక నుంచి వెళ్ళే వరకు ఎక్కడా కూడా కూర్చున్నవాళ్ళు, నిలబడినవారు ఎవ్వరూ కదలకుండా ఆఖరి వరకు సభలో ఆయన చెప్పే ప్రసంగం వినటం అనేది విశేషం. దాన్ని బట్టి చూస్తుంటే జనసేన ప్రభావం వల్ల భారతీయ జనతా పార్టీ గ్రాఫ్ పెరిగింది, విజయావకాశాలు పెరిగినాయి. పవర్ స్టార్ అభిమానులు, మెగాస్టార్ చిరంజీవి అభిమానులు, బన్నీ, చెర్రీ అభిమానులు, తర్వాత కొన్ని కుల సంఘాలు, కాపు, బలిజ, తెలగ, ఒంటరి, తూర్పు కాపు, మున్నూరు కాపు లాంటి కుల సంఘాలు, సీమాంధ్ర ప్రాంతం నుంచి తెలంగాణ రాష్ట్రంలో స్థిరపడిన వారందరూ కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వల్ల భారతీయ జనతా పార్టీకి కూడా మద్దతు ఇస్తారు అని ఈయన వెళ్ళి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ అధినేతతో మాట్లాడి తెలుగుదేశం అభిమానులు, శ్రేణులు, చంద్రబాబు నాయుడు, ఎన్టీఆర్ అభిమానులు జనసేన పార్టీకే కాక బీజేపీకి కూడా మద్దతు ఇవ్వవలసిందిగా విజ్ఞప్తి చేశారు. చంద్రబాబు నాయుడు బహిరంగంగా మేము పోటీ చేయటం లేదు అని మాత్రమే ప్రకటించారు, కానీ ఎవరికి మద్దతు ఇస్తున్నామనేది ఎక్కడా కూడా అధికారికంగా ఎక్కడా ప్రకటన లేదు. అనధికారికంగా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్లో జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ త్వరలో పొత్తు పెట్టుకుని 3 పార్టీలు కలిసి పోటీ చేయాలనుకుంటున్నాయి కనుక జనసేన విజ్ఞప్తి మేరకు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మేరకు తెలుగుదేశం పార్టీ శ్రేణులు, అభిమానులు, సాఫ్ట్వేర్ రంగ నిపుణులు భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇవ్వవలసిందిగా సమాచారాన్ని కొంతమంది నాయకుల ద్వారా నిశ్శబ్దంగా, సైలెంట్గా, ఎక్కడ మీడియాలో, పేపర్లలో, టీవీల్లో లీక్ కాకుండా సమాచారం ఇస్తున్నట్లుగా మీడియాలో ప్రచారం జరగటం అనేది విశేషం. ఆ విధంగా జనసేన బీజేపీ పొత్తు 8 సీట్లలో వాళ్ళు పోటీ చేయటం వల్ల భారతీయ జనతా పార్టీ యొక్క గ్రాఫ్ గణనీయంగా పెరిగిందని విశ్లేషకులు భావిస్తున్నారు.